తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక యుగపురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వర్ధంతి వేడుకలు యాదగిరిగుట్టలో ఘనంగా జరిగాయి. ఆలేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రేగుబారి నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడు ఆకలి తీర్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందని, సంక్షేమాన్ని ఇంటి గడప వద్దకు చేర్చిన గొప్ప నాయకుడిని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్కి కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మచ్చ నరసింహగౌడ్, బాబురావు గౌడ్, చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ భారతదేశంలోనే సంక్షేమానికి నాంది పలికినటువంటి గొప్ప మహానీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్. అదేవిధంగా ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని పేద ప్రజల పాకెట్లో నిలిపినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి గొప్ప నాయకుడు దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనంగా మారి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాలన్నీ శాసించినటువంటి మహనీయుడు. అదేవిధంగా దేశ రాజకీయాలలో పేదల సంక్షేమానికి నాంది పలికినటువంటి నాయకుడు. కాబట్టి మరి నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నందమూరి తారక రామారావు నాంది పలికితే మరి అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి కార్యక్రమాలు ఈనాడు వివిధ రూపాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలుపరుస్తున్నటువంటి విషయం గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ గుట్టలో అదేవిధంగా ఈ ఆలయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప అదే పార్టీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదు. ఈ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుంది. మరి క్రియాశీలకంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.